హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే మటన్ కీమా అనమాట. ఇది మటన్ కీమా హాఫ్ కేజీ. ఇవేమో బఠానీ, పచ్చి బఠానీ వేసి నేను కీమా చేస్తున్నా. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చూస్తుండ్రు కానీ అసలు లైక్ కొడతలేరు. ప్లీజ్ లైక్ కొడితేనే కదా ఇంకొకరికి వీడియో పోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఒక ఛానల్కు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కూర ఎలాగ ఉండాలో చూపిస్తాను. ఇప్పుడైతే మట్టిది పాత్ర పెట్టిన, పాత్రలో నూనె పోసిన, నూనె అయితే కాగుతుంది. ఇందులో అయితే కొంచెం సాజీరా, కొంచెం లవంగా, ఇలాచి, పట్ట ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఉల్లిపాయలు అయితే సన్నగా తరిమి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసేసుకొని, ఉల్లిగడ్డ అయితే మంచిగా మనం నూనెలో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. నూనెలో వేపుకుంటే అయితే బాగా వేగాలి. వేగిన తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకోవాలి. నా వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే మంచిగా ఇట్లా వేగిపోయింది. ఇలా మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం అంతా కరివేపాకు ఏంటంటే కొంచెం మంచిగా వాసన వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా నూనెలో వేగినట్టు అయిపోయింది మంచిగా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం మనము. రుచికి తగ్గినంత ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను కీమా అయితే వేసుకుంటున్నా. కీమా వేసేసి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కలిపేసేసుకొని కొంచెం మూత పెట్టుకుంటే కీమాలో ఉన్న నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీస్తున్నా. మూత పెట్టినమాట. ఇలా చెప్పినా కదా ఇలా వాటర్ వస్తాయని. వాటర్ చూడండి ఇట్లా వస్తున్నాయి. ఇలా వాటర్ అయితే ఇట్లా వస్తుంటాయి. ఇప్పుడు ఇంట్లో మనం ఏం వేసుకుందామంటే టమాటా గుజ్జు అనమాట. ఇది నేను కట్టర్లో వేసి సన్నగా ఇట్లా కట్టర్లో కొట్టేసినంత టమాటా గుజ్జు. కారం కానీ ఉప్పు కానీ మనం ఎంత కావాలో చూసేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది సప్పగా తింటారు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దీన్ని ఉడకనిద్దాం కొంతసేపు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసిన అనమాట. కీమా ఉడకాలి కదా, కొన్ని వాటర్ వేసిన. ఏంటంటే వాటర్ వేస్తేనే కదా ఉడుకుతుంది కీమా. ఇప్పుడైతే ఇది ఏదైతే బఠాన్ ఉందో, పచ్చి బఠాన్, ఇవైతే వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. మూత అయితే పెట్టొద్దు. మూత పెడితే మళ్ళీ నీరు వస్తుంటుంది. ఇట్లనే కుళ్ళ పెట్టుకుంటే అది మంచిగా నూనె తేలుతుంది అనమాట పైన. అప్పుడు బఠానా కూడా ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బఠానా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలా ధనియాల పొడి, గరం మసాలా, ధనియాలు రెండు కలిసి నేను పట్టిన. కొద్దిగంత సాజీరా, పట్ట అవన్నీ వేసిన. కొద్దిగంత జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి ఎందుకంటే మనకు మంచిగా ఉంటుంది జీలకర్ర పొడి. ఇది ఒక 2 నిమిషాలు అయిపోతుంది. ఇక అంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. ఫ్రెండ్స్, కీమా బఠానా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి. ఇది ఏంటంటే మనం ప్యారడైస్లో కీమా రోటీ ఎలా ఉంటుంది, ఇలా రోటీ తెచ్చుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది. రోటీలో పెట్టుకొని తింటే పరాటా ఉంటే బాగుంటుంది. పరాటా వేసుకొని తినాలి. పరాటా తెచ్చుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేనైతే కొత్తిమీర వేస్తున్నాను. ఇంట్లో కొత్తిమీర వేసేసి కలిపేసేసుకోవాలి. అంతే. వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కు సపోర్ట్ చేయండి. బఠానా కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి, ఎంత సూపర్గా ఉంది. చాలా బాగుంది, రుచిగా కూడా ఉంది, చాలా బాగుంది. స్టవ్ బంద్ చేసినాక కూడా ఇంకా ఉడుకుతూనే ఉంది. ఎందుకంటే ఇది కుండలో కదా, వేడి బాగుంటుంది. ఇంకా కుండలో కాబట్టి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.